అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు అందుతున్నాయా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో డ్రైనేజీ రోడ్లు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కూటమి పాలనలో సూపర్ 6 పథకాలను 80% అమలు చేశామన్నారు. జగన్ ప్రభుత్వంలో చీపు మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మంత్రి మండిపడ్డారు. ప్రజలు నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజమే మీ సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చింటే, నిజంగానే మీరు చేసినటువంటి పరిపాలన నిజాయితీ గల పరిపాలన, నిజమైన పరిపాలన, మీరు అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎందుకు వైనాట్ 175 నుంచి 11 సీట్లకు ప్రజలు చీకొట్టారే, ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాను. ఆఖరికి ఈ నాయకుడికి ప్రతిపక్ష హోదా దక్కని దేశ చరిత్రలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా దక్కలేదంటే ఇటువంటి నాయకుడు మనకు అవసరమా అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇచ్చిన 11 మంది పరిపాలన 11 మందిని గెలిపిస్తే ప్రజల జీతాలు డబ్బులతో తీసుకుంటే అసెంబ్లీకి రాని అసమర్థులు మీరా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఈ రోజు అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వాళ్ళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మద్యం చెప్పారు, మద్యాన్ని నిషేధించిన తర్వాత నేను చెప్పి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలతో ఈ రోజు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి వారి ఆరోగ్యాలంతా నాశనం అయితే దోపిడీని చేసింది మీరు కాదా? చీప్ లిక్కర్ నమ్మి ఏదైతే మద్యం ఉందో నకిలీ మద్యాన్ని నమ్మారు, ప్రజల ఆరోగ్యాన్ని